హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఆగిరిపల్లి రుచులు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి అండి. ఇదైతే చాలా టేస్టీగా, చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే అయిపోయిద్దండి. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే దొండకాయ పచ్చడి అయితే ఎలా అయితే చేసుకోవాలో నేనైతే నా స్టైల్లో అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఇలా చేసుకుని తింటే భలే నోటికి కమ్మగా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే ప్యాన్ అయితే తీసుకోండి. అందులోకి అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పచ్చిమిర్చీలు అయితే ఒక 10 దాకా అయితే కట్ చేసుకొని ఇలా హాఫ్ అయితే కట్ చేసుకొని వేసుకోండి. తొందరగా అయితే ఫ్రై అవుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇలా వేసుకున్న దాంట్లో అయితే కొద్దిగా అయితే జీలకర్ర అయితే యాడ్ చేసుకుందామండి. మనమైతే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలండి. ఇవి రెండు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట. సూపర్గా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అనేది భలే ఉంటుంది అన్నమాట. ఇంకా ఇలా అయితే వేసేసుకున్న తర్వాత ఇవైతే చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే చక్కగా ఫ్రై అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్లోకి. ఇంకా ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదండి. ఇవి అయితే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు అయితే ఇలాగైతే ఆయిల్ అయితే అదే సరిపోయిద్దండి. కొద్దిగా వేసుకుంటే వేసుకోవచ్చు. ఇంకా ఇలాగైతే కట్ చేసుకున్న దొండకాయలు అయితే ఇలా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇందులోకి వచ్చి అయితే కొద్దిగా అయితే పసుపు అయితే యాడ్ చేసుకుందామండి. పసుపు యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చక్కగా మగ్గిపోవాలన్నమాట. ఆయిల్లోకే మగ్గాలండి. ఇందులోకి అయితే వాటర్ ఏమీ వేసుకోవద్దు. ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇలాగైతే మగ్గిపోయినాయి అనమాట. ఇలా మగ్గితే సరిపోతాయండి. మరి ఎక్కువగా కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మగ్గితే సరిపోతాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక పచ్చిమిర్చి అయితే మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకున్నాం కదండి. అందులోకి వచ్చేసి మనకైతే సాల్ట్ టేస్ట్కి సరిపోయినంత, అలాగే ఫ్లేవర్ కోసం అయితే వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసుకోండి 4-5. ఇంకా ఇలాగైతే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ముందే నానబెట్టి అయితే నేను పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అదైతే ఇప్పుడైతే యాడ్ చేసేసుకుంటాను. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇదైతే మిక్సీ జార్లోకి వేసి ఇంకా ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుంటే ఇంకా ఇలాగైతే పేస్ట్ అయితే ఇలాగా వస్తుంది అనమాట. ఇందులోకి వచ్చేసి మనం ఇప్పుడైతే ఇంకా మగ్గిచ్చేసుకున్న దొండకాయలు అయితే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇవైతే కొద్దిగా వేసుకుంటూ ఇలాగైతే మగ్గిచ్చేసుకొని పేస్ట్ చేసేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పోపు అయితే వేసుకుందామండి. ఇంకా పోపు అయితే ఇలాగా మనం ఫస్ట్ అయితే ఆయిల్ అయితే పోసేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకుందాం. అలాగే జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా కొద్దిగా. ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనమైతే పచ్చళ్ళలోకి అయితే వేడిగా ఉన్నప్పుడైతేనే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుంటే ఏదైనా పచ్చి వాసన ఉంటే పోద్దనమాట. ఇంకా ఇంతేనండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా అయితే చేసేసుకున్నాం కదా. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా అయితే మీరైతే ఇంట్లో చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తినేస్తారనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.